వెల్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుడ్ షెఫర్డ్ స్కూల్ నందు సీనియర్స్ సాఫ్ట్ బాల్ స్టేట్ టోర్నమెంట్ ప్రారంభం. అంబేద్కర్ స్మృతి వనంపై రాజకీయ దాడి చేయడం సరైన పద్ధతి కాదు. పల్నాడు జిల్లా స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలు ఈ నెల 10, 11, 12వ తారీఖులలో గుంటూరు జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సీనియర్స్ సాఫ్ట్ బాల్ స్టేట్ టోర్నమెంట్ గుడ్ షెఫర్డ్ స్కూల్ నందు వినుకొండలో మొదలయ్యాయి. పాఠశాలలో జరిగే పోటీలకు రాష్ట్ర స్థాయి నుండి అన్ని జట్లు రావడం జరిగిందని నిర్వాహకులు తెలియజేశారు. పాఠశాల డైరెక్టర్ ఎన్ఆర్ రెడ్డి ముందుగా క్రీడా పోటీలకు విచ్చేసిన క్రీడాకారులను కరచాలనం చేసి అభినందనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాల పురుషులు మరియు 13 జిల్లాల మహిళలు జట్టులు విచ్చేశారన్నారు. పోటీలకు సంబంధించి మౌలిక సదుపాయాలు అన్ని పాఠశాలలో ఏర్పాటు చేస్తున్నామని ఎన్ఆర్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు టి నరసింహారెడ్డి. పాఠశాల అసోసియేషన్ నుంచి ప్రతినిధి వచ్చాను. ఆర్గనైజ్ సెక్రటరీ పనిచేస్తున్నాను గుంటూరు జిల్లాకి. ఇది రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీలు 11వ ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ జరుగుతుంది వినుకొండలో. మన గుడ్ షెఫర్డ్ హై స్కూల్లో జరుగుతుంది. 13 జిల్లాల నుంచి ఉమ్మడి 13 జిల్లాలతో కొత్తగా పల్నాడు జిల్లాని సత్సాయి జిల్లా నుంచి మొత్తం 15 టీములు పాల్గొంటున్నాయి. 15 టీములు బాయ్స్, 15 టీములు గర్ల్స్ వచ్చినాయి. ఇది 3 రోజుల టోర్నమెంట్ సార్. ఇక్కడ టోర్నమెంట్ సెలక్షన్ జరుగుతున్నాయి. ఈ టోర్నమెంట్ అయిపోయిన తర్వాత సెలక్షన్ చేసి ఈ టీంని జాతీయ స్థాయి పోటీలకు పంపేయడం జరుగుతుంది. అది వచ్చే నెలలో మహారాష్ట్రలో ఔరంగాబాద్ జరగబోతుంది సార్. ఈ టోర్నమెంట్కి చాలామంది మా మిత్రులు పీడీలు చిరంజీవి, రాధాకృష్ణ, తర్వాత వీరాంజనేయులు, రమణబాబు, తర్వాత మా రామయ్య గారు ఇట్లాంటి వాళ్ళందరూ సహాయ సహకారాలు అందించారు. ప్రధానంగా గుడ్ షెఫర్డ్ స్కూల్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ ఎన్ఆర్ రెడ్డి గారు అకామిడేషన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ప్రజెంటేషన్స్ అన్నీ ఇచ్చి గేమ్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను సార్. టోర్నమెంట్ అయితే చక్కగా జరుగుతుంది. ఏదన్నా చిన్న లోపాలుంటే తనకు దృష్టి కనిపిస్తే మాకు తెలియజేస్తాను కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలు. అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఎన్ని టీం? ఇది ఒక ఉమ్మడి జిల్లాలు 13 వచ్చాయి. ఇప్పుడు బైఫర్కేషన్ కొన్ని జిల్లాలు ఇచ్చాము మేము. వాటిలో పల్నాడు ఒకటి, అదేవిధంగా సత్యసాయి జిల్లా అంటే ఎన్ని రోజులు పడుతుంది? ఇది 3 రోజులు సార్. 3 రోజులు 10, 11, 12 టోర్నమెంట్. ముఖ్య అతిథులుగా మన ఎంపీ గారు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, లోకల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ జీవి ఆంజనేయులు గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మక్కల మల్లికార్జునరావు గారు, అదేవిధంగా మా స్కూలు డైరెక్టర్ అయినటువంటి ఇప్పుడు ఫైనల్స్లోనా సార్? ఫైనల్స్ మేబీ రేపు సాయంత్రం వెళ్ళిపోతుంది. అంటే వాతావరణాన్ని బట్టి ఉంటుంది సార్, క్లైమేట్ని బట్టి ఉంటుంది సార్. అది మీకు తెలియజేస్తాను సార్. విజయవాడలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిర్మించిన అంబేద్కర్ స్మృతి వనంపై రాజకీయ దాడి చేయడం సరైన పద్ధతి కాదని దళిత సంఘాలు, నాయకులు డిమాండ్ చేశారు. రాజకీయ కక్షతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు తొలగించడం దుర్మార్గ చర్య అన్నారు. ఈ దాడికి నిరసనగా వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వినుకొండ దళిత సంఘాల వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. శిక్షించాలి, విజయవాడలో అంబేద్కర్ విగ్రహం దాడిని శిక్షించాలి, విజయవాడలో అంబేద్కర్ విగ్రహంపై దాడిని శిక్షించాలి, విజయవాడలో అంబేద్కర్ విగ్రహంపై దాడిని ఖండించాలి. దళిత సంఘాలు ఈ సమాజంలో ఉన్నప్పుడు అంబేద్కర్ వాదులందరూ దాన్ని చాలా అవమానంగా భావిస్తూ ఉన్నాం. ఇలాంటి చర్యలు మానుకోవాలి. దీన్ని ప్రేరేపించిన వారిపై కూడా చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎవరైతే రాత్రి సామాజిక న్యాయ మహాశిల్పంపై దాడి చేశారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. వారి మీద కేసులు పెట్టడమే కాకుండా వారిపైన SC/ST అట్రాసిటీ చట్టాన్ని కూడా ప్రయోగించాలని చెప్పేసి దళిత సంఘాలుగా మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు వినుకొండలో నర్సరావుపేట రోడ్లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు శుక్రవారం మధ్యాహ్నం బొల్లాపల్లి మండలం సీతారాంపురం తండాను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తండా వాసులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తండా వాసులు మాట్లాడుతూ ముఖ్యంగా డ్రైనేజీ, మంచినీళ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు అవసరాన్ని వివరించారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ విడుదల వారీగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
బొల్లపల్లి మండలం వెల్లటూరులో గల గురుకుల పాఠశాలను తనిఖీ చేసి పిల్లలతో ఎలా చదువుకుంటున్నారు, బోధన విధానాలను గురించి అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ గదిలో పరిశీలించి హాస్టల్ అందిస్తున్న సౌకర్యాలను గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మరింత శుభ్రంగా ఉంచాలని అధికారులను సూచించారు. హాస్టల్ గదులలో బల్బులు మరింత ప్రకాశవంతంగా వెలిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత పంచాయతీ సెక్రటరీని ఆదేశించారు. పలువురు పిల్లలతో పాఠ్యాంశాలు చదివించారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానులో కలుసుకుందాం. నమస్కారం.